మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. ఆయనకు ముందుగా వెలుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. కేకలు వేయుచుండిరి. ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరు నాతో ఈ మాట చెప్పండి బిగ్గరగా. ఏ మాట? ఏ మాట? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. వినాలి. చదవబట్టి వచ్చిన భాగంలో ఇదే మాట పాత నిబంధనలో 118వ అధ్యాయం 26వ వచనములో ఉంటుంది. మెస్సయ్యగా ఈ లోకానికి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, రక్షకుడుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వాడై ఉండాలంటే, దేవుడని పిలువబడుతున్నటువంటి ప్రేమిటులారా యేసు ప్రభులో ఉన్నటువంటి అనేకమైన ఉన్నత ప్రేమిటులారా సుగుణాల్లోకెల్లా మరొక శ్రేష్టమైనటువంటి సుగుణం ఏమై ఉండాలంటే, మనుషులందరూ రక్షించబడాలన్నా, మనుషులందరి జీవితాల్లో ఆ రక్షణ కార్యము జరగాలన్నా దేవుడు ఏమై ఉండాలంటే, పాత నిబంధనలో ఉన్న ప్రతి ప్రవచనము యేసులో నెరవేర్చబడేదిగా ఉండాలి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. యేసు ప్రభులు ఏంటంటే నెరవేర్చబడేదిగా ఉండాలి. యేసు ప్రభులో ప్రేమిటులారా నెరవేర్చబడ్డటువంటి మాట ఏ మాట? ఏ మాట? ఈ మత్తయి సువార్త 21:9లో ఎక్కడ వాగ్దానం అంటే, ఎక్కడ ప్రవచనం అంటే, గమనించండి. ఏ ప్రవక్తలైతే ప్రవచించారో, ఏ భక్తులైతే ప్రవచించారో ప్రేమిటులారా, ఆ భక్తుల యొక్క ఆ ప్రవచనాలన్నీ కూడా ఎవరిలో నెరవేర్చబడుతున్నాయని ఆలోచన చేస్తే, ఎవరిలో నెరవేర్చబడ్డాయని ఆలోచన చేస్తే యేసు ప్రభు వారిలో నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. ఈ లోకములో మనుషులందరికంటే యేసు ప్రభు వారి గురించి ప్రవచించిన ప్రవచనాలు ఈ లోకంలో ఎవరి గురించి ప్రవచించలే. ఇంకొకటి, యేసు ప్రభులో నెరవేర్చబడినన్ని ప్రవచనాలు ఈ లోకంలో ఎవరి జీవితంలో నెరవేర్చబడలే. ఆమేన్ చెప్పండి. ఆ నెరవేర్పే 118వ అధ్యాయం 26వ వచనం. ఆశీర్వాదము నొందునుగాక. ఆ ప్రవచనం ఎవరు నెరవేర్చబడింది? యేసు ప్రభు నెరవేర్చబడింది. ఇక వినండి, ఈ వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే, ఈరోజు మొదలుకొని పై వచ్చే వారం వరకు ఈ వారాన్ని ఏమంటారంటే హోలీ వీక్ అంటారు, పవిత్ర వారం అంటారు. మీరు అంటారు, మరి మిగతా వారాలని పవిత్రమైనవి కావా అంటే పవిత్రమైనవే, నేను కాదనట్లే. కానీ ఈ వారము నుంచి మరలా వచ్చే వారం వరకు ఈ వారాన్ని ఏమంటారంటే హోలీ వీక్, పవిత్రమైనటువంటి వారం అంటారు. ఎందుకు దీన్ని పవిత్రమైనటువంటి వారం అంటారంటే, ఎందుకు పరిశుద్ధమైనటువంటి వారం ఎందుకు అంటారంటే, ఈ వారములో జరిగినటువంటి విషయాలు ప్రాముఖ్యమైనవి కనుక. ఈ వారంలో జరిగినటువంటి సంఘటనలు ప్రేమిటులారా చాలా ఏంటంటే ప్రాముఖ్యమైనవి కనుక, ప్రేమిటులారా ఆ ప్రాముఖ్యత స్వతంత్రించుకున్నటువంటి వారం ఏదంటే ఈరోజు మొదలుకొని ఏంటంటే వచ్చే వారం వరకు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. యేసు ప్రభు వారు శిలువ వేయబడటం, పునరుద్ధరణ ఏంటంట తిరిగి లేవటం ఎప్పుడు జరిగింది? ఈ వారంలోనే జరిగింది. ఏ వారం నుంచి? ఈ రోజు మొదలుకొని ఏ వారం? వచ్చే వారం. ఈ సంఘటనలు మానవ జీవితములో అనేకమైన వినూతనమైనటువంటి కార్యాలు జరిగించే ప్రేమికులారా. ఎలా అనంటే వినండి, ఒక వ్యక్తి రక్షించబడాలంటే, ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని చేరాలంటే, ఆ వ్యక్తి దేని యందు విశ్వసిస్తే ఒక వ్యక్తికి రక్షణ కలిగి చెప్పాలా? సిలువ మరణ పునరుద్ధానముల యందు ఏముంచినప్పుడు? విశ్వాసం ఉంచినప్పుడు ఆ వ్యక్తికి ఏం కలిగిద్దంట? ఆ వ్యక్తికి రక్షణ కలిగిద్ది. నిత్య జీవాన్ని ఏం చేసుకుంటాడు? నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే, ఒక వ్యక్తి రక్షణ రావాలంటే దేని యందు విశ్వసించాలి? దేని యందు? దేవుడి యందు కాదు. సిలువ మరణ పునరుద్ధానముల యందు ఏం చేయాలంట? విశ్వసించాలి.
యేసుప్రభు వారి లోకములో పుట్టాడంటే మనిషికి రక్షణ రాదు, ఒప్పుకున్న రక్షణ రాదు. యేసుప్రభు వారి లోకములో సంచరిస్తున్నప్పుడు అద్భుతమైన ఎన్నో ఏంటంట ఎవరు చేయలేనన్ని ప్రేమికులారా మంత్ర ముద్దులుగా చేయగలిగిన ఎన్నో బోధలు చేశాడు అని ఒకవేళ నమ్మిన రక్షణ రాదు. అనేక మందిని ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. చాంద్ర కుష్ఠరోగుల్ని, పక్షవాయం కలిగిన వారిని, దయ్యం పట్టిన వారిని, ఆఖరికి చనిపోయినటువంటి వారిని సైతం ఏంటంట లేపాడు అన్నటువంటి వీటి యందు కూడా విశ్వాసం ఉంచడం వల్ల ఒక వ్యక్తికి రక్షణ రాదు. ఎప్పుడు ఒక వ్యక్తికి రక్షణ వస్తుంది? ఎప్పుడు ఒక వ్యక్తి నిత్య జీవితాన్ని పొందుకున్నాడంటే, పరలోక రాజ్యానికి వారసులు అవుతారంటే యేసు ప్రభు యొక్క మరణమును మరియు ఏంటంట పునరుద్ధానమును విశ్వసించినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి రక్షించబడగలుగుతాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇది ప్రేమికులారా సాతాను ఏం చేస్తుంది చెప్పాలా? సాతాను కంకణంగా కట్టుకొని చేస్తున్నటువంటి పని ఏంటని ఆలోచన చేస్తే ప్రేమికులారా, ఈ మరణ పునరుద్ధానముల మీద మనుషులు విశ్వసించకుండా, మనుషులు ప్రేమికులారా నమ్మకుండా ఆ మరణ పునరుద్ధానములను మరుగు చేయటానికి, మనిషిని రక్షణ నుండి దూరంగా మనుషుని చేయటానికి అపవాది ప్రేమికులారా మొదటి నుండే చెప్పండి ఏం చేస్తున్నాడ? సృష్టి ఆరంభము నుంచే ఏం చేస్తూ వస్తున్నాడంటే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ రోజుల్లో దేని మీద జరగనంత డిబేట్ ఈరోజు చెప్పాలి. దేని మీద చెప్పాలి జరుగుతుంది? క్రైస్తవ మీద కాదు, ప్రపంచంలో దేని మీద జరగనంత డిబేట్ ఈరోజు ఒక అంశం ప్రధానముగా చర్చలో ప్రేమికులారా జరుగుతుంది. దేని గురించి అనంటే యేసుప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానం గురించి విస్తృతమైనటువంటి ఏం చెప్పాలా చర్చ సమావేశాలు జరుగుతున్నాయి. ఎందుకు అలా జరగటానికి గల కారణం ఏంటంటే మనుషుల్లో సందేహాన్ని తీసుకురావటానికి, అలా వాదనలు ప్రేమికులారా వినిపించడం గల కారణం ఏంటంటే మనుషులు నమ్మకుండా రక్షణకు మనుషుడిని ఏం చేయడానికి దూరం చేయడానికి అపవాది ప్రేమికులారా ఇలాంటి అస్త్రాలు ఉపయోగించి ఏం చేస్తుంది చెప్పాలా మనుషుడు మరణ పునరుద్ధానం మీద విశ్వసించకుండా ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాడు. ఏ ప్రయత్నం? యేసుప్రభు వారు శిలువలో ఏమయ్యాడని, మరణించాడని, తిరిగి ఏంటంట లేచాడని. మిగతా అన్ని నమ్ముతారు కానీ ఇక్కడ కోసంగా నమ్మరు. ఎవరైనా గమనించండి, అన్ని నమ్ముతారు. యేసుప్రభు వచ్చాడు కాబట్టి ఏమైంది? చరిత్ర ఏమైంది? చరిత్ర రెండు భాగాలు నమ్ముతారు. ఈ లోకములో ఒక మంచి వ్యక్తిగా బ్రతికాడు అని నమ్ముతారు, అన్ని నమ్ముతారు. కానీ ఎక్కడికొస్తారు కానీ ఈరోజు ప్రజలు నమ్మట్లేదంటే, ఎరగనటువంటి వారు నమ్మట్లేదంటే మరణ పునరుద్ధానం అక్కడ పట్టుకున్నాడు అపవాది. అయితే ప్రేమికులారా ఎవరైతే విశ్వసిస్తారో దేని మీద? మరణ పునరుద్ధానాల మీద ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే రక్షణ. ఆమె చెప్పండి ఒకసారి. అది నెరవేర్చిన వారమే ఈ వారం. ఏ వారం? ఏ వారం? మాట్లాడే వారం కాదు, హోలీ వీక్. చెప్పండి ఏ వీక్ అంట? అయితే దీని గురించినటువంటి వివరణ, దేని గురించిన వివరణ? ఈ మట్టల ఆదివారం గురించినటువంటి వివరణ యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో రాయబడింది. 4 సువార్తలు రాయబడింది. దేని గురించిన విషయాలు? యేసుప్రభు మట్టల ఆదివారం నుంచి మరణ పునరుద్ధాండై లేచి ప్రేమికులారా సజీవుడుగా 40 రోజులు సంచరించి ఆరోణమే తిరిగి వెళ్ళినటువంటి ఈ విషయాలు 4 సువార్తలు రాశారు. 4 సువార్తలు రాశారు. వీళ్ళు రాయడానికి గల కారణం ఏం చెప్పాలా? దాంట్లో ఒక వ్యక్తి యోహాను. చెప్పండి ఎవరైనా? యోహాను సువార్త మొత్తం 21 అధ్యాయాలు ఉంటాయి. దాంట్లో సకానికి సగం 21 అధ్యాయాలు అంటే ఎంత? డివైడ్ ఎన్ని అధ్యాయాలు మొత్తం? 17, 14, 21 అంటే ఎంతమ్మా? 7, 14 మొత్తం ఒక 10.5 అధ్యాయాలు మట్టలాదివారం నుంచి పునరుద్ధానం గురించినటువంటి విషయాలే యోహాను సువార్తలో సగం అధ్యాయాలు దాని గురించి రాయబడింది. మత్తయిలో ఒక 30%, లూకాలో ఒక 40%, మార్కులో ఒక 50%. ప్రేమికులారా కొన్ని సంఘటనలు బైబిల్లో ఉన్నటువంటి సువార్తికులు కొన్నిటిని ప్రస్తావించారు, కొన్నిటిని ప్రస్తావించలే. కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాటిని మాత్రం 4 ప్రస్తావించారు. వాటిలో మట్టల ఆదివారం నుంచి ఈ వారం వరకు జరిగినటువంటి విషయాలు
ఎక్కువ శాతం ప్రస్తావించినటువంటి విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే వినండి, ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎక్కడికి వస్తున్నాడు అని ఆలోచన చేస్తే, ఈ మట్టలాదివారం రోజు యెరూషలేమునకు వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడంట? యెరూషలేము. అంటే అంతకుముందు ఎప్పుడు రాలేదా? ఈసారి యెరూషలేముకు వస్తుంటే ఎందుకు ప్రేమికులారా గాడిద మీదకి ఎందుకు ఎక్కాడు? ఆ గాడిద మీద బట్టలు ఎందుకు పరిచారు? ప్రేమికులారా ఆ దారి పొడుగుతన ఏంటంట ఖర్జూరపు మట్టలు పట్టుకొని బట్టలు పరిచి ఏమన్నారంట? చెప్పండి, అందరూ చెప్పాలి. ఇందులో పాట ఏం పాట? బిగ్గర చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా. వెరీ గుడ్. మరి ఎందుకు హోసన్నా జయమే అని ఈసారి ఎందుకు అంత ప్రేమికులారా గాన ప్రతిగానాలతో ఆ యెరూషలేం పట్టణం అంతా కూడా కోలాహలంతో యేసు ప్రభువు వారు ప్రేమికులారా అతడు యెరూషలేముకు వస్తుంటే ఇంత ఘనంగా ఎందుకు స్వాగతించాలని ఆలోచన చేస్తే, అంతకుముందు రాలేదంటే యెరూషలేముకు వచ్చాడు. అంతకుముందు ఎప్పుడు యెరూషలేం పోలేదంటే పోయాడు. చిన్నప్పుడే 12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ప్రేమికులారా యోసేపు మరి ఎక్కడికో చెప్పాలా, యెరూషలేముకు తీసుకొచ్చారు. అనేక పర్యాయాలు చిన్నతనము నుంచే యేసు ప్రభు వారు గమనించండి ఏ ప్రాంతానికి వెళ్ళాడు? చెప్పండి, ఏ ప్రాంతానికి వెళ్ళాడు? యెరూషలేం. కానీ ఈసారి ఎందుకు అంత ఘనంగా అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా ఆ ఖర్జూర మట్టలు పట్టుకొని బట్టలు పరిచి ప్రేమికులారా యేసు ప్రభు వారిని ఎందుకు అంత ఘనంగా దేవుణ్ణి ప్రేమికులారా స్తుతిస్తూ ఘనపరచాలని ఆలోచన చేస్తే, వినండి ప్రేమికులారా, ఇది మీకు అర్థమవడం కొన్ని విషయాలు చెప్పాలి. ఒక పల్లెటూరులో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి 10వ తరగతి వరకు పల్లెటూరులో చదువుకున్నాడు వాళ్ళ సొంతూరులో. రోజు ప్రేమికులారా స్కూల్కి ఇంటికి వెళ్తున్నాడు. 10th పాస్ అయ్యాడు. ఇంటర్లో ఖమ్మంలో జాయిన్ చేశారు. ఇప్పుడు బస్ కొనిచ్చారు వాళ్ళ అమ్మ నాన్న. ఇచ్చినప్పుడు రోజు బస్ ఎక్కి కాలేజీకి వెళ్తున్నాడు, కాలేజీకి వస్తున్నాడు, పోతున్నాడు. ఎప్పుడు ప్రేమికులారా వచ్చేటువంటి వ్యక్తి చక్కగా కష్టపడి చదివి సివిల్స్ రాసి సివిల్స్లో సెలెక్ట్ అయ్యి ప్రేమికులారా ఐఏఎస్ జాబ్ కొట్టడానికి అంత సాధారణమైన విషయం కాదు. ఎంత కఠినంగా ఉంటుందంటే దాంట్లో 3 విభాగాలు ఉంటాయి. ఏం చెప్పండి? ఒకటి, ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి. ఈ 2 రాస్తే జాబ్ రాదు. తర్వాతకి ఏం చేయాలి? ఇంటర్వ్యూ చాలా ప్రాముఖ్యమైనది. ఇంటర్వ్యూ అంటే నేను విన్నాను, ఒక వ్యక్తి చెప్తుంటే ఆ వ్యక్తి హాల్లోకి పిలిచినాక వీళ్ళు కూర్చున్నటువంటి సిట్టింగ్ చాలా దూరం ఉంటుందంట. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడే ఆ వ్యక్తి యొక్క ఏంటంట కింద నుంచి పైదాకా చూస్తారంట, చూపుతో సహా, వస్త్రధారణతో సహా, ఆవభావాలతో సహా. అంత ఈజీ కాదు. అంత ప్రేమికులారా పటిష్టంగా ఆ ఇంటర్వ్యూ జరగటానికి ఆ వ్యక్తి వస్తున్నప్పుడే చాలా క్షుణ్ణంగా పైనుండి కింద వరకు గమనిస్తారు. తర్వాతకి ప్రేమికులారా సమయస్ఫూర్తితో చక్కగా అడుగుతున్న ప్రశ్నలకు ఏంటంట సమాధానం చెబితే ఆ తర్వాతకి ఇంటర్వ్యూలు ఏమైతే పాస్ అయినాక ట్రైనింగ్ పంపిస్తారు. ట్రైనింగ్ పంపించినాక ఏదో ఒక జిల్లాలో అపాయింట్ చేయడం. దిస్ ఈజ్ అ ప్రాసెస్ టు బికమ్ ఏ ఐఏఎస్. ఇప్పుడు ఈ వ్యక్తి ఐఏఎస్ అయ్యాడు, కష్టపడేది. ఇప్పుడు ఇదే వ్యక్తి తిరిగి మళ్ళీ తన ఊరికి వస్తున్నాడు. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తెలిసింది ఏంటది, ఫలానా మన గ్రామానికి చెందిన ఒక యవనస్తుడు ఏమయ్యాడు. పేపర్లు ఇచ్చారు, టీవీలో మారుమోగుతున్నాయి. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు, కుటుంబీకులు, బంధువులు, రక్ష బంధువులు అందరూ కూడా ఖమ్మములు దిగగానే స్టేషన్ నుంచి ఘన స్వాగతం. ఏ స్వాగతం చెప్పాలి? ఏ స్వాగతం? ఊరేగిస్తారు. అంతకుముందు అదే ఊరు రోజు బస్సుకొచ్చి ప్రేమికులారా మళ్ళీ బస్సులోకి వెళ్ళి బస్సుకు వచ్చి ఇంటికి వెళ్ళేవాడు. అలాంటిది ఈసారి ఎందుకు అంత అంగరంగ వైభవంగా ఘన స్వాగతం ఎందుకు పలికారు చెప్పాలా? అన్నిసార్లు వచ్చింది వేరు, ఈసారి వస్తుంది వేరు. అన్నిసార్లు వచ్చింది వేరు, ఈసారి ఎట్లా వస్తున్నాడా? ఎట్లా వస్తున్నాడా? ఘనంగా ప్రైవేట్లారా ఊరేగింపుతో పెద్దల సమక్షంలో ఊరు నడిబొడ్డున ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానిస్తారు. ఎందుకు ఈ మాట చెప్పాలా? యెరూషలేము కూడా అనేక పర్యాలు అలానే వచ్చాడు, కానీ ఈసారి ఎందుకు వస్తుంది చెప్పాలా? ఎవరైనా ఈసారి ఎందుకు వస్తుంది చెప్పాలా? అధికారికంగా
ఆ సంఘటన తెలియజేసే విషయం ఏంటంటే, నేను లోక రక్షకుడిని అని అధికారికంగా ప్రకటించిన వర్తమానమే యెరూషలేము నుంచి యేసుప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కి ఆ యెరూషలేములోకి ప్రవేశించి ఇచ్చిన సంకేతం ఏం చెప్పాలా? ఏనండా, పాపుల కొరకు రక్షకుడు, ఆ రక్షకుడు నేనే, ఆ మెస్సయ్య నేనే. మనిషి యొక్క పాపాలు క్షమించబడ్డానికి ఆ రక్షకుడు నేనే అన్న విషయాన్ని అధికారికంగా ప్రజలకు తెలియజేయడానికి అంగరంగ వైభవంగా కోలాహలముతో హోసన్నా జయమే అని ఆ యొక్క ప్రేమికుల చప్పట్ల సవ్వడి మధ్య హోరెత్తిపోయే స్వరాలతో యేసుప్రభు రావడం కారణం తెలుసా? ఆ రోజు ప్రజలకి ఇచ్చిన సందేశం ఏంటంటే, వినండి, ఎప్పుడైనా బైబిల్లో మీరు ఒక విషయం గమనించాలి. కొన్నిసార్లు కొంతమంది రోగుల్ని బాగు చేసినాక మీరు చెప్పొద్దు అంటాడు. ఏం చెప్పొద్దు అంటాడు? మీరు స్వస్థపరచబడ్డారని చెప్పొద్దు. ఎందుకంటే చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు చెప్పమన్నాడు, కొన్నిసార్లు ఎందుకన్నాడు? ఓకే, ఇంకా కొన్నిసార్లు చెప్పమన్నాడు, కొన్నిసార్లు చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు తెలుసు కదా? ఎందుకు చెప్పొద్దని చెప్పాలా? మీరు మౌనంగా ఉండండి. ఒకరోజు నన్ను నేనే డిస్క్లోజ్ అంటే అర్థం ఏంటి? బయలుపరుచుకుంటా, నన్ను నేనే ప్రత్యక్షపరుచుకుంటా అని చెప్పటానికి ఇచ్చిన సంకేతమే కొన్నిసార్లు రోగుల్ని ప్రభు స్వస్థపరిచినప్పుడు చెప్పొద్దంటానికి గల బలమైన కారణం. ఆ ప్రక్రియ జరిగింది ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడంట? మట్టల ఆదివారం రోజు. చెప్పండి, ఏ ఆదివారం రోజు? మట్టల ఆదివారం రోజు. హల్లెలూయా. ఆ యెరూషలేముకి ఇప్పుడు ఎట్లా చెప్పాలా? ఎట్టొస్తున్నాడంట? హౌ ఈస్ కమింగ్? ఎలా వస్తున్నాడు? హౌ ఈస్ కమింగ్? ఈస్ కమింగ్ ఆన్ డాంకీ. ప్రేమికులారా, వైభవంగా వస్తున్నాడు. ఎందుకు వస్తుంది చెప్పాలా? ఆలోచించాలి మనం అందరం. ఎందుకు వస్తున్నాడంటే, మనుషులందరి కొరకు తన ప్రాణం పెట్టడానికి వస్తున్నాడు. ఆ ప్రాంతానికి గట్టిగా చప్పలు కూడా దేవుడు నామని మైంపరుదాం. ఎందుకు వెళ్తున్నాడు యెరూషలేము కంటే? ఈ సన్మానాలు వీటన్నిటిని ఏం చేయడానికి? అందిపుచ్చుకొని కొంతసేపు పోయినాడ కాదు దాని కొరకు. ఈస్ కమింగ్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్. తన జీవితాన్ని ప్రేమికులారా ఎవరి కొరకండా? మనుషులందరి కొరకు క్రయధనముగా. He came to give his life. That's why he entered యెరూషలేము పట్టణం గుండా వెళ్ళటానికి గల కారణం తన ప్రాణాన్ని. ఇప్పుడు చెప్తాడు, ఒక మాట అడుగుతా వినండి. మీరు పలానా ప్రాంతానికి వెళ్తే మీకు ముప్పు ఉందంటే వెళ్తారా మీరు? మీకు వచ్చిన సంకేతం వచ్చింది ఏంటది? ఏమొచ్చింది? ఆడికి పోతే మీకు ఏంటంటే తిరిగి నువ్వు రావని తెలిసింది, కాపు కాచని తెలిసింది, మాటు పెట్టరని తెలిసింది. నువ్వు ఖచ్చితంగా పోతే నీకేంటంట? నువ్వు వెళ్తావా? డేరుగా వెళ్తావా? ఎనీబడి కెన్ డేర్ టు గో. స్కిప్ చేస్తాం మనం. కానీ యేసు ప్రభు వారు, మీ అందరూ తెలుసు, ఆయన పడ్డ సిలువ శ్రమ తెలుసా అండి? తలపైకి ఎత్తని సంగమ్మ గడ్డం పీకేశారు సంగమ్మ. తెలుసు యేసు ప్రభు వారికి వాట్ క్రూషియల్ సిచ్యువేషన్ హీ హ్యావ్ టు గో త్రూ అనే విషయం ఎవరు తెలుసంట? పిరిగేట్లు ప్రేమికులను బిగించి గుద్దడం, చామకరిచి చెప్పండి చెప్పాలి. ధర్మశాస్త్ర ప్రకారముగా ప్రేమికులారా ఖచ్చితంగా 40 దెబ్బలు కొట్టాలి. ఒకవేళ ఎక్కువ కొడుకు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తామని ఉల్లంఘిస్తాము. 39 దెబ్బలు కొట్టారు సంగమా. ఆ దెబ్బలు మామూలు దెబ్బలు కాదు. నువ్వు పడే బాధతో పోల్చుకో. మా కొన్నిసార్లు నీకుంటే నాకుంటే బాధలు. ఏంటా బాధలు? ఒంటరితనం ఉన్నా, ఎవరైనా అన్యాయం చేసినా, మోసం చేసినా, ఎవరైనా నిన్ను ప్రేమికులారా నీ అనుభవం నేను ఏం చేస్తే పదే మాటలతో అంటుంటే నేను చాలా క్రూషియల్ పెయిన్తో వెళ్తున్నా అంటున్నాను. క్రూషియల్ పెయిన్. అది నీకు పెయిన్. అది ఏ పెయిన్? అది ఏ పెయిన్ అంటది? క్రూషియల్ పెయిన్. దయచేసి క్రూషియల్ పెయిన్ ఎవరు చెప్పాలా? కరెక్ట్గా వర్తించేది యేసు ప్రభువు వారు ఆ శిలువ మీద పడ్డటువంటి ఆ పెయిన్. అసలుకి క్రూషియల్ పెయిన్. ప్రేమికులారా
నువ్వు అనుభవించే బాధలు కాదు, అనుభవించే బాధలు కాదు. అయినా భయంకరంగా సంగమా తెలుసు ఎందుకు వెళ్తున్నాడు. క్రూషియల్ పెయిన్ హీ హ్యావ్ టు బి గో త్రూ. వెళ్ళాలా పరిస్థితులు ఉన్నానని తెలిసిన ఎట్లా వెళ్తున్నాడంట, ఊరేగింపుతో పోతున్నాడండి. అంటే గాడ్స్ లవ్ ఇట్ ఈస్. అయితే ఇప్పుడు వెళ్ళటానికి ఒక 3 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. అదే మటల. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి చెప్పాలా? మళ్ళీ ఈత మట్టలు పట్టుకొని గాడిద మీద ఒకళ్ళు కూర్చోబెట్టి దారి పొడుగుతుంది ఏంటంట, బట్టలు పరిచి ఇటొక లైను ఏం చేసుకుంటా అట్లా చేయటం మంచిదా కాదా అనేది అది వేరే విషయం. ఎప్పుడైనా చూపించవచ్చు క్రీస్తు ప్రేమ లోకానికి, ఎప్పుడైనా అప్పుడే ఒకళ్ళు చూస్తే మంచిదే, కానీ ఒక్కరోజు చేస్తే సరిపోదు, ఎప్పుడైనా చూపించే అవకాశం వచ్చిన. కానీ ఇప్పుడు మనతో ప్రభు మాట్లాడబోతున్న మాట ఏంటంటే, ఒకటి ఈ మట్టల ఆదివారం రోజు, ఒకటి ఈ లోకములో మనుషుడి యొక్క బంధకాలు దేవుడు తప్ప ఎవరు విడిపించలేరు. ఫస్ట్ మాట లోకములో మనిషి ఉన్న బంధకాల నుంచి ఏ మనుషుడు కేవలం యేసు ప్రభు మాత్రమే విడిపించగలుగుతాడు. 21వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త 21 మొదటి వచనం. ఏంటమ్మా పెద్దగేకు వచ్చినప్పుడు ఓకే వెళ్ళగానే చాలండి, చాలు. ఎట్లా వస్తుంది ఇప్పుడు యెరూషలేముకి? ఎట్లా వస్తున్నాడు యెరూషలేముకి? ఎట్లా వస్తున్నాడు? హౌ ఈస్ కమింగ్? గాడిద మీద వస్తున్నాడు. ప్రైవేట్లర్ జంట గ్రామాలు ఇవి, బేపగే బేతని, 2 జంట నగరాలుగా జంట గ్రామాలు కలిసి ఉన్న 2 ఊర్లు ఇవి. ఇప్పుడు బేపగేలో ఉన్నాడు ఎవరైనా? యేసు ప్రభు వారు. ఎదురంగా ఏ ఊరుంది? ఇప్పుడు చెప్తున్న శిష్యులతో ఇద్దరు, అక్కడ కట్టబడిన గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది. ఆ కట్టిన గాడిద పిల్ల ఏంటంట, ఇప్పుకొని రండి. ఎవరిని అడిగితే ఎవరికి కావాలని చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పినట్లుగా వెళ్ళి ఆ గాడిదను ప్రేమిట్లారా, కట్టబడిన గాడిదను చెప్పండి, దేని చేత? కట్టబడిన గాడిదను ఏం చేశారంటమ్మా? విడిపించి ప్రేమిట్లారా ప్రభు దగ్గర తీసుకొచ్చినట్లుగా చదవబడ్డ వచ్చిన భాగంలో చూస్తున్నాం. ఇక వినండి సంగమా, మనుషుడుకున్న బంధకాలు ఈ లోకములు ఎవరు తెంచలేరు. దృష్టిలో పెట్టుకోండి, మనుషుడుకున్న బంధకాలు ఈ లోకములో ఏ మనుషుడు, ధనం వల్ల కూడా కాదు, దృష్టి పెట్టుకో, ధనం వల్ల కూడా కాదు. అయితే మనం ప్రభు దగ్గర రావాల్సిన అవసరం, ఇర్మియా గారు రావాల్సిన అవసరం లేదు. కానీ యేసు ప్రభు వారు మాత్రమే మనిషి ప్రమిడ్లారా బంధకాల్లో ఉన్నాడని, బంధించబడి ఉన్నాడని యేసు ఈ లోకాన్ని అనడం గల కారణం తెలుసా? బంధించబడ్డ మనిషిని విడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనుషుడేమో బంధకాలకు తీసుకెళ్తాడు, ఎటు వాడు ఉండకుండా ఇంకా 10 మందిని ఏం చేస్తాడు? యాడికి తీసుకెళ్తాడు? వాడు చెడి ఏంటండా చెప్పాలి. ఒక సామెత చెప్పండి, ఏంటది? ఒక కోచ్ చెడు అంటే ఏంటండా మనుషుల నైజం ఇది. వాడు చెడ్డమే కాకుండా నాతో పాటు 10 మంది పోవాలి. ఇది మనుషుల పైచాచిక ఆనందం. కానీ నీ దేవుడు ఎవరు చెప్పాలా? ఇంకోటి, ఆ బంధకాలకు వెళ్తే, ఆ బంధకాల్లో ఉంటే మనుషుడికి చాలా ఇష్టం. నువ్వు దేంట్లో ఉంటే నలిగిపోతుంటే, దేంట్లో బంధకాలు బాధపడుతుంటే జనాలు సంతోషపడతారు. నువ్వు విడిపించబట్ట మనుషులకు ఇష్టం లేదు, నీ కుటుంబీకులకి ఇష్టం తెలుసా?
చెప్పాలంటే యేసుప్రభు దగ్గర రావటం నీ కుటుంబాలకు ఇష్టం లేదో అన్నవారి చేతులు ఎత్తండి ఒకసారి. మా కుటుంబీకులకి ఎవరికి ఇష్టం లేదా అన్నవారి చేతులు ఎత్తండి. ఉన్నారా లేరా? ఇప్పుడు ప్రభు కాడికి వచ్చినందుకు ఏమంటున్నారు మిమ్మల్ని? నువ్వు విడిపించబట్ట నీ కుటుంబీకులు కూడా ఇష్టం లేదు, నీ తోడబుట్టిన వాళ్ళకు కూడా ఇష్టం లేదు, రక్త సంబంధులు కూడా ఇష్టం లేదు. నువ్వు అలానే ఉండి బతికినంత కాలం అట్టనే బతుకును ఏంటంటే చలాయించి పరమార్థం లేకుండా బతికేసి లోకములో ప్రేమికులారా అన్ని అక్కడ ఒక విషాదకరమైన స్థితిలో నీ జీవితాన్ని ముగించుకోవాలని చూచేటువంటి వారిని చుట్టూ కోకొల్లలుగా ఉన్నారు సంగమా. కానీ దేవుడు ఎవరు చెప్పాలా? హూ ఈజ్ అవర్ గాడ్? ఎవరైనా చెప్పండి ఒకసారి. హూ ఈజ్ అవర్ గాడ్? ఎవరైనా విడిపించే దేవుడు ఆయన, బంధకాల నుంచి విడిపించే దేవుడు ఆయన. నిజంగా మనిషి బంధకాల్లో ఉన్నాడన్న వారి చేతులు ఎత్తండి. నిజంగా మనిషి బంధకాల్లో ఉన్నాడు అన్న వారి చేతులు ఎత్తండి. ఉన్నాడు. క్రైస్తవులు కూడా ఉన్నారు, లోకం ఉంది, క్రైస్తవులు ఈరోజు కూడా ఉన్నారు. దేంట్లో ఉన్నారంటానికి చిన్న ఉదాహరణ. ఒక ఇద్దరు యవనస్తులు వాళ్ళ ఊరికి పోవటానికి ఏరు అడ్డం ఉంటుంది. ఆ ఏరు పెద్ద వాగు, దాంట్లో చిన్న చిన్న పడవలెక్కి పోవాలి ఆ ఊరికి పోవాలంటే. అయితే వాళ్ళిద్దరు ఇటుండి సాయంకాలం పోదామని లేట్ అయ్యేసరికల్లా పోయేసరికి చీకటి పడిపోయింది. ఇద్దరు సాయంకాలం ఇంటికి పోదామని ఆ క్రమంలో తీర్థం పుచ్చుకున్నారు. ఏంటి? సురాపానం. ఏ పానం చెప్పండి? సురాపానం. తాగిన తర్వాతకి ఎక్కింది ఏడా నా శలంకి ఎక్కింది, నెత్తికి ఎక్కింది. అయితే ఆ వెనకట్లో చీకటి పడ్డాక ఆ పడవలు తీసుకొచ్చి ఇక పని లేనప్పుడు ఒక గుంజ గట్టి వెళ్ళిపోతారు. దేని ఎందుకు కడతారు? ఎక్కడికి? రైట్. చీకటి పడదుగా, తాగారుగా. తాగినాక ఎవరు లేకపోతే ఉంది, మనం ఏం చేద్దాం? ఇద్దరిట్లో ఒక యవనస్తుడు బిర్రుగు తాగి మనమే దోల్దామని చెప్పి తెడ్లు తీసుకొని ఏంటంట తెడ్లు తీసుకుని ఏం చేస్తానంట తెల్లవార్లు దోలుతా ఉంటా. అరే మన ఊరు కట్టు పోవడానికి గంట పట్టింది కదరా. రే ఎంత పట్టిదిరా? గంటనే గారా. మరేంది? నైట్ అయినా మనం పోట్లే, మధ్యరాత్రి అయినా పోట్లే. ఎట్టకేలకు తెల్లారిందంట. తెల్లారినాక ఏమైంది? రాత్రి దాగింది దిగిద్ది. అంతా తెల్లారినట్టు అయిపోయింది వాళ్ళకు కూడా. అది తెల్లారింది, వీళ్ళకి కూడా తెల్లారినట్టు అనిపోయింది. గతం చూసిన తర్వాతకి వాళ్ళు తెలుసుకున్న ఒక వాస్తవం చెప్పాలా? ఏడున్నోళ్ళు ఎందుకు పడవ దేనికి కట్టేశారు? వినండి సంగమా, మనుషుడు ముందుకెళ్దాం అనుకోండి వెళ్ళట్లే, గమ్యానికి వెళ్ళట్లే, ఒక గురికి వెళ్ళట్లే, లక్ష్యం ముందు వెళ్ళట్లే. గల కారణం తెలుసా? ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండడానికి గల కారణం, ముందుకు వెళ్ళగలేకపోవడం గల కారణం ఏంటంటే మనుషుడు ఏదో ఒక బంధకాల్లో ప్రేమికులారా తన్ను తాను కట్టుకొని ఒక గుంజ కట్టేసినట్లుగా ఉంది ఈరోజు జీవితాలన్నీ. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి ఒకసారి. సంగమా, ఈ తెడ్లు ఏంటో కదా, భక్తి అనే తెడ్లు ఇవి. ఈ తెడ్లు ఏంటన్నా, ఈ భక్తి వినండి. లోకంలో మనుషులు చేసే భక్తి వేరు, క్రైస్తవ్యంలో భక్తి వేరు. క్రైస్తవంలో భక్తి లోకానుసారంగా భక్తి చేయకూడదు. క్రైస్తవులు 40 రోజులు మాత్రం పరిమితం అవ్వద్దు సంగమా. ఇది జీవితకాలం నిష్టగుండి చేసే భక్తి. ఇది 40 రోజులతో పోయేది కాదు. ఈరోజు ప్రేమికులారా అలా ఉన్నటువంటి వారు ఉన్నారా లేరా అంటే ఉన్నారు. ఇలా ప్రేమికులారా ఈ భక్తి అనే ముసుగులో ప్రేమికుల జీవిస్తూ ఇంకా దేనికొక దానికి కట్టబడి ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఎందరో ఉన్నారు సంగమా, ఎందరో ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు, విషయాన్ని గమనించండి. నువ్వు విడిపించబడాలనుకుంటే నీకుందా? ఎంతమందికి ఉందయ్యా? నాకు ఒక గురు ఉందయ్యా, నాకు ఒక లక్ష్యం ఉందయ్యా అన్న వారి చేతులు ఎత్తండి. నేను దీవించబడాలన్న వారి చేతులు ఎత్తండి. నేను ఆశీర్వదించబడాలని వారి చేతులు ఎత్తండి. నా అభివృద్ధి రాను ఎదగాలన్న వారి చేతులు ఎత్తండి. నా బిడ్డల స్థితిగతులు మంచుకున్న చేతులు ఎత్తండి. అందరికీ ఉంది. అయితే వినండి, ఇప్పుడు చెప్పే మాట,
నీకుంది. దేవుడు సేవలో వాడబడాలని, పరిచర్లో సహకరించాలని, ఆ దిశగా వెళ్ళాలని, గమ్యానికి చేరాలని ఉంది. కానీ ఏమాపుతుంది? ఉన్న చోటే ఉండడానికి గల కారణం తెలుసా? ఏదో ఒక కట్టుగట్టి ఉన్నది. ఈరోజు అది విడిపించడానికే ఈ మట్టలాది వాళ్ళు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రెండో విషయం, వారి జీవితాలు సంపూర్ణంగా సంపూర్ణంగా ఏం చేసినప్పుడు సంపూర్ణంగా సమర్పించుకోవడం అంటే వినండి అది చెప్పి ముగిచ్చేస్తాను. సంపూర్ణంగా సమర్పించుకోవడం అంటే నా జీవితములో నీకంటే విలువైన వారు ఎవరు లేరు. నా మటుకు చెప్పండి, ఇక నీ మటుకు నువ్వేం చెప్పాలంటే, నా జీవితంలో నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, విలువైన వారెవరు. అది నా ఉద్యోగమైనా నీ కిందే, భార్య అయినా చెప్పండి, భార్య అయినా పిల్లలైనా ఎవరైనా సరే నా జీవితంలో నువ్వే నాకేంటంట, అందరికంటే నువ్వే నాకు ప్రాముఖ్యమైన వాడవు అని ఎవరైతే మనసులో అంటారో వారిని దేవుడు విజయోత్సవముతో దేవుడు ఊరేగిస్తాడు. ఇప్పుడు మరియ ఉంది. మరియ ఏం చేసింది? మరియ ఉత్తమమైంది ఏర్పాటు చేసుకుంది. ఇంకా అత్తరు పూసింది. అత్తరు ఏంటంట, అత్తరు పగలగొట్టి ఏం చేసింది? ఎవరామా ఇంతకీ? దయ్యం పట్టిన 7 దయ్యాలు పట్టిన ఆమె పేరు కూడా మరియనే. ఆమె విడిపించబడ్డాక ఏం చేసింది చెప్పాలా? విలువైన అత్తరు ఏం చేసి పగలగొట్టి ఎవరి పాదాలు పూడ్చింది? పేతురులా అంటున్నాడు, ఎందుకు అంత విలువైన దాన్ని ఏం చేసినావు అని అంటే, ఆమె చెప్పగానే చెప్పింది, నాకు యేసే కంటే విలువైన వారు ఎవరు. అది అట్లనే భార్యని ప్రేమించాలి, అట్లనే భర్తను ప్రేమించేటప్పుడు నీ బాధ్యతలు నిలబెట్టి. కానీ మనందరి జీవితాల్లో ప్రధానముగా అందరికంటే ఎక్కువగా ఎంచుకోవాల్సిందే అని చెప్పాలా? నేను ఆరాధిస్తున్న దేవుణ్ణే ఆ బట్టలు పరచడం అని చెప్పాలా? సంపూర్ణంగా నువ్వు నాకు అందరికంటే ఎక్కువ. అయ్యా, నువ్వు నా యొక్క ఘనతకు నువ్వు అరుగుడవు, నా చప్పట్లకు నువ్వు యోగ్యుడవు, నువ్వు ఆ ఘనతకు పాత్రుడు, నువ్వు ఒక్కడివే. చేతులెత్తి దండం పెట్టడానికి నువ్వు ఒక్కడివే అరుగుడవు, నువ్వు ఒక్కడివే అని ప్రేమిటులారా ఆయన మన జీవితాల ద్వారా, మన మాటల ద్వారా వ్యక్తపరచడం వల్ల వినండి, సంపూర్ణంగా నువ్వు ప్రభుకి ఏం చేస్తుంది చెప్పాలి? సమర్పించుకుంటున్నావు. హల్లెలూయా. మీరు బట్టలను సింపుల్గా తీసేది. బట్టలు అన్న విషయం, యోసేపు చెప్పండి ఏంటంట, పై వస్త్రం ఏం విడిచిపెట్టాడు అని అర్థం ఏంటి? నాకు ఉద్యోగం అవసరం లేదు, ప్రభు ఎదుట భయభక్తులు కలిగి ఉంటాను నాకు ముఖ్యం. నాకు ఉద్యోగం, నాకెవరు ముఖ్యం? హల్లెలూయా. రాజు పెట్టిన భోజనాలు ఎనడా మాకు అక్కర్లేదు. ఎందుకు? మాకెవరిష్టం, మాకెవరంటే ప్రాముఖ్యం. అలా బ్రతకని సంగమా. ఆ బట్టల పరచుడు రెండో విషయం ప్రభువుకి సంపూర్ణ. అందుకనే పౌలు అంటాడు, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా మీ శరీరములు ఏమన్నాడు? సమర్పించమన్నాడు. హల్లెలూయా. మూడవదిగా అదే ఇప్పుడు 21:9 మట్లాది రెండో విషయం నేర్పించి చెప్పాలా? యేసు ప్రభువులో మనకు అత్యధికమైన విజయం ఉన్నది. చెప్పండి, యేసు ప్రభువులో మనకేముందంట? చెప్పండి, ఏముందంట? అత్యధికమైన విజయం. ఒకటేనడా? ఒకటి, బంధకాల నుంచి విడిపించేది కేవలం దేవుడు ఒకటే. 2, సంపూర్ణంగా ఏంటంట ప్రభువుకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు. 2, 3 ఏంటది? అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేని ద్వారా? ఈ గాడిద మీద ఎక్కి చెప్పుతూ వచ్చినటువంటి 3వ వర్తమానం, అత్యధికమైన విజయాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ 3 విషయాలు మట్ల ఆదివారంలో ఆ గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు జరిగిన 3 సంఘటనలు. 1, బంధకాల నుంచి విడిపించే దేవుడే. 2, ప్రేమికులారా సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకో, దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు అని తెలియజేస్తున్న 2. 3వ విషయం, నేనేం చేస్తానంట?
అత్యధికమైన విజయముతో ఊరేగిస్తాడు. అలాంటి కృప మనందరికీ ప్రభు దయచేసి మాటలు దీవించునుగాక. ఆమేన్. నువ్వు ఏ బంధకాలు ఉంటే చేతులెత్తు, ప్రార్థన చేస్తా. రెండోది, ప్రభు అన్నింటికీ ప్రాధాన్యత నీకు ఇవ్వలేకపోతున్నానయ్యా, నీకు ఇవ్వలేకపోతున్నా, నీ సన్నిధికి ఇవ్వలేకపోతున్నా, నీకు ఇవ్వలేకపోతున్నా. ఇతరులకు చెబుతున్నామయ్యా, నీతి విషయాలు చెప్తున్నాం మంచి, కానీ మేము మా జీవితాల్లో చెప్పే కాడికి వచ్చేసరికి విఫలమవుతున్నాం. చేతులెత్తారు, చిన్న ప్రార్థన చేస్తా. నువ్వు ఏ బంధకాలను చేతులెత్తు. రెండవ సంగమా, నిన్ను దేవుడు నాకు నీకంటే ఎక్కువ ఏది కాదని వారు చేతులెత్తండి. తమ బట్టలు పరిచారంట సంగమా, తమ బట్టలు. నాకు నీకంటే ఏది ఎక్కువ కాదయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా, నా ప్రాణం ఉన్నంతో నిన్నే ప్రేమిస్తానయ్యా. తర్వాత అన్ని తర్వాత భర్త, భార్య, పిల్లలు, ఉద్యోగం, వృత్తి, చదువులు, ఇవన్నీ తర్వాత ప్రభు. బైబిల్లో భక్తులు అలా కనపరిచారయ్యా. పై వస్త్రాన్ని యోసేపు విడిచిపెట్టాడు. ప్రభువా వద్దయ్యా, నువ్వు లేని ఉద్యోగం నాకు వద్దయ్యా, నువ్వు లేని పదవి నాకు వద్దు ప్రభువా. చేతులు ఎత్తండి. లోపల ఏదో ఒక బంధకాలను ఉన్నావు సంగమా, ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ప్రభు నిన్ను ఈరోజు విడిపించి ముందుకు తీసుకుని వెళ్ళాలని ఈ మట్టలాది వారు మంచి సందేశం ప్రభు మనకి ఇస్తున్నారు. ప్రార్థన. చేతులెత్తిన బిడ్డలందరిలో ఏ బంధకాలు ఉన్నాయో ఈ మట్టల ఆదివారం రోజు కట్టబడిన గాడిదను విడిపించినట్లుగా మా కట్లు కూడా తెంచయ్యా, మా కట్లు తెంచయ్యా, మా బంధకాలు తెంచయ్యా. నేను ఉన్న చోటే ఉంటున్నానయ్యా, పదే పదే పడిపోతున్నానయ్యా. నీ కొరకు బ్రతకాలనున్నా బ్రతకలేకపోతున్నాను, నీ కొరకు జీవించలేకపోతున్నానయ్యా. బోల్డంత ఆశ ఉందయ్యా, తీరా వచ్చేసరికల్లా నీరసమైపోతున్నానయ్యా. నీకు ఇష్టడుగా బ్రతకలేకపోతున్నానయ్యా, నీకు ఇష్టడాలుగా జీవించలేకపోతున్నానయ్యా. సోదరా, యెరూషలేముకు ప్రభు తన ప్రాణాన్ని పెట్టడానికి వెళ్తున్నప్పుడు నువ్వు గ్రహించవలసిన విషయం, నీ బంధకాలను ఉండటానికి దేవుడికి ఇష్టం లేక నిన్ను విడిపిస్తున్నాడు. సంగమా, విడిపిస్తున్నాడు. ఇంతవరకు ఏదేదో గొప్పగా ఎంచుకున్నావు, ఏదేదో గొప్పగా ఎంచుకున్నావు, ప్రాముఖ్యంగా ఎంచుకున్నావు. నువ్వు దేవుణ్ణి ముందు పెట్టు, నిన్ను కూడా అన్ని విషయాల్లో ముందు పెడతాడు దేవుడు. నువ్వు ముందు పెట్టు దేవుణ్ణి. చెప్తున్నాను సంగమ సేవకుడుగా, ప్రభు సన్నిధిలో ఆనబడి చెబుతున్నాను, నిన్ను అన్ని విషయాల్లో ముందు పెడతాడు ప్రభు. నీ కుటుంబంలో నీ పిల్లల్ని అన్ని విషయాల్లో ముందు పెడతాడు. నువ్వు ఎక్కడ వెనకబడితే, ఎక్కడో ప్రభుని వెనకబడితే నీ జీవితం కూడా వెనకబడిపోతుంది సంగమ. మన బంధకాలు మనం తెచ్చుకోలేము, ఎవడి వల్ల కాదు విడిపోయటం, యేసు తప్ప. విజయము కావాలా? వాగ్దానం ప్రభు చేశాడా? అది నెరవేర్చబడట్లేదా? అది చూస్తున్న అన్యులకు హేళనగా ఉందా? అది చూస్తున్న అన్యులకు నవ్వుగా ఉందా? నా ప్రభు ఒక రోజు నీ జీవితంలో అఖండ విజయాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. నీ బంధువుల ముందు నిన్ను సన్మానించబోతున్నాడు, నీ కుటుంబీకుల ముందు ప్రభు కనపరచబోతున్నాడు. దిగులు పడమాకు, కొంతకాలమే. అధైర్యపడమాకు. నవ్వనివ్వండి అన్యుల్ని, కించపరచనివ్వండి, అవమానపరచనివ్వండి, హేళన చేయనివ్వండి, కానీ కొంతకాలమే. అది నెరవేర్చబడటానికి దావీదు కుమారుడికి లోకానికి వచ్చాడు సంగమా. ఈ మాటలు చేతులెత్తిన బిడ్డల్లో ఫలించునుగాక, ఏ బంధకులను తెగిపోవునుగాక. మంచి నెలలో పన్నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.